మధ్యలోంచి బయటకు వచ్చేశారు. అయితే ఈ 45,000 ఎకరాలు సేకరణను ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం ఒక 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం ఒక 2,500 ఎకరాలు, ఇవన్నీ చేస్తే ఫ్యూచర్గా అంటే వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి అమరావతి. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం అమరావతిలో 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసింది. తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ ఇవన్నీ నిర్మించింది. కానీ పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం కాలేదు. మీరు ఉండవల్లి సెక్రటేరియట్ కనుక వెళ్తే కనుక ఇప్పటికీ వన్ సైడ్ రోడ్, చంద్రబాబు నాయుడు నివాసం కరకట్టలు మించి వెళ్లాలంటే కనుక ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. జరగకపోవడంతో వైఎస్ జగన్ వచ్చి 3 రాజధానులు అన్నారు. దాంతో అమరావతి పూర్తిగా పడిపోయింది. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఏం కంకణం కట్టుకున్నారంటే, ఈ చంద్రబాబు నాయుడు వయసు కూడా 70 సంవత్సరాలు. ఆయన ఏమనుకున్నారంటే ఖచ్చితంగా రాజధాని నిర్మాణం 3 ఏళ్ళలో కంప్లీట్ చేయాలి. మళ్ళీ జగన్కి ఎటువంటి ఛాన్స్ ఉండకూడదు. సో వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి. సో ఆ 33,000 ఎకరాలతో పాటు మరో 45,000 ఎకరాలు ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం బిలీవ్ చేస్తారంటే ల్యాండ్ అవైలబిలిటీ అప్పుడు హైదరాబాద్ లో ఉంది కాబట్టి నేను సైబరాబాద్ కట్టగలిగాను. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ సికింద్రాబాద్ 2 ఉండేవి. సైబరాబాద్ ను నిజానికి నిర్మించింది చంద్రబాబు నాయుడే. సైబర్ టవర్స్ కట్టింది ఆయనే. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అప్పుడు అవైలబుల్ ఉంది. నిజాం కాలం నాటి హైదరాబాద్ లో ల్యాండ్ బ్యాంక్ ఉంది. కానీ అమరావతిలో మెజారిటీ ల్యాండ్ అంతా కూడా వ్యవసాయ భూమి, అగ్రికల్చర్ భూమి. ప్రభుత్వ భూములు అన్నవి తక్కువ ఉన్న సందర్భం. సో ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా డెవలప్ కాగలిగాయి. మనకు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కూడా అప్పుడు కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఆయన స్పోర్ట్స్ సిటీ కట్టి ఒలింపిక్స్ కండక్ట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు, 2036 ఒలింపిక్స్. దాన్ని తప్పుపట్టలేం మనం. అట్లా పవన్ కళ్యాణ్ తప్పుపట్టలేం. ఇప్పుడు కూటమి పార్టీలు అన్నాక 2 ఒకటే పార్టీ ఏకాభిప్రాయం అయితే, జనసేన, టీడీపీ 2 ఒకటైతే 2 వేర్వేరు పార్టీలు ఎందుకు పెట్టుకోరు కదా. అయితే సత్యకుమార్ యాదవ్ కూడా మీటింగ్ లో ఉన్నారు, సమావేశంలో. బట్ ఆయన దాని మీద డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఆయన కూడా మధ్యలో నుంచి బయటకు వచ్చారు అంటారు. ఐ కెనాట్ కన్ఫర్మ్ దట్ మధ్యలో నుంచి బయటకు వచ్చారా, పూర్తి సమయంలో ఉన్నారా. బట్ పవన్ కళ్యాణ్ బయటికి రావడానికి ఇదే కారణం. సో చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఇంకా 3 ఏళ్లలో పూర్తిగా రాజధాని కట్టాలి. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ చాలా చిన్న ఎయిర్పోర్ట్. సో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, స్పోర్ట్స్ సిటీ కట్టాలి, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఇంకా హెల్త్ సిటీ రావాలి. అంటే ఒక డెవలప్మెంట్ విజన్ తోనే చంద్రబాబు నాయుడు ముందుకు ఆలోచన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు స్కూల్ ఆఫ్తాడు. ఒకరు రాజధానికి అన్ని ఎకరాలు అవసరమా అని జగన్ అంటారు. ఒక అసెంబ్లీ ఒకటి కట్టేస్తే సరిపోద్ది అంటారు. లేదు రాజధాని అంటే పూర్తి స్థాయిలో ఉండాలని కొద్దిమంది అంటారు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఆలోచన తప్పనిలేవు, ఈ ఆలోచన తప్పనిలేవు. పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటంటే చాలా 33,000 ఎకరాలు, ముందు ఈ 33,000 ఎకరాల్లో కడదాం, కట్టిన తర్వాత అవసరమైతే ల్యాండ్ పూలింగ్ చేద్దాం. కానీ మీరు గుర్తుంచుకోండి, 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ లో మొదట్లో ప్రతిఘటన వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ప్రతిఘటన వచ్చినప్పుడు ఒక లేడీ వీడియో వైరల్ అయింది. మేము బుద్ధిరిగాక ప్రతిసారి చంద్రబాబు నాయుడుకి ఓటేసాం, అయినా సరే ఈ ల్యాండ్ పూలింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్పి. కానీ అట్లా ఇబ్బంది పెట్టిన రైతులే మళ్ళీ 33,000 ఎకరాలు ఇచ్చేశారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసిన తొలి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సో ఒక సంవత్సరం పాటు అబ్జెక్షన్ వ్యక్తమైన మొత్తం మంది రైతులను ఒప్పించగలిగారు. సో అందుకనే దీన్ని భూ సేకరణ కాదు, భూ సమీకరణ చేయగలిగారు, సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు 45,000 ఎకరాల సేకరణ కూడా ఒక హెర్క్యులెంట్ టాస్క్. మళ్ళీ వీళ్ళందరినీ ఒప్పించగలగాలి. 29 గ్రామాలే అమరావతి చుట్టుపక్కల. మళ్ళీ దీనిలో వైసీపీ ఖచ్చితంగా దాన్ని ప్రతిపక్షంలో ఉంది కాబట్టి రైతులు ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ లేకపోతే ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తారు, వాళ్ళు రెచ్చగొట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మరి ఈ విషయంలో న్యూట్రల్ గా ఉంటారేమో. ఆయనంతటా ఆయన రెచ్చగొట్టకపోవచ్చు, బట్ న్యూట్రల్ గా ఉంటారేమో. అయితే అమరావతి రైతులైతే లాస్ట్ 5 years చాలా స్ట్రగుల్ అయ్యారు జగన్ పీరియడ్ లో. ఎందుకంటే వాళ్ళు త్యాగం చేసి 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆ రేట్ ఆ విధంగా రాలేదు. ల్యాండ్ రేట్ పూర్తిగా పడిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయనుకుంటారు. కానీ మళ్ళీ 45,000 ఎకరాల సేకరణ అంటే ఈ 45,000 ఎకరాలు డెవలప్ చేసిన దానిలోనే కొంత ఇస్తారు. అంటే ఎకరం భూమి తీసుకుంటే దానిలో 1/4 ఎకరమో ఎంతనో డెవలప్ చేసి ఇస్తారు. డెవలప్ చేసినప్పుడు ఇప్పుడు ఎకరం ఎంత వాల్యూ ఉంటుందో
ఈ డెవలప్ చేసిన తర్వాత డబుల్ అవుతుంది. బహుశా డబుల్ కాదు 10 రెట్లు కూడా కావచ్చు కదా ఓకే. ఇప్పుడున్న రేటు. ఎందుకంటే ఎకరం తీసుకుంటే వాళ్ళకి 200 గజాలు 300 గజాలు ఎంతనో ఇచ్చారు అప్పుడు, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. సో డబుల్ అయితే కూడా లాభం లేదు. ఆ రేటు దాన్ని 5-6 రేట్లు పెరిగితేనే రైతులకు లాభం. ఆ విధంగా 33,000 ఎకరాలకు ఆ విధంగా జరగలేదు. అందుకనే అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ మీద. మా ల్యాండ్ పూలింగ్ ఏమో తీసుకున్నారు, మా పొట్ట కొట్టారు 29, బట్ అల్టిమేట్ గా దాని రేటు పెరగలేదని చెప్పి ఇప్పుడే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, మళ్ళీ టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 33,000 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చేశారు. దాని చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 45,000 ఎకరాల సమీకరణ అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందో అని కూడా అంటారు. బట్ సెన్సేషన్ థింగ్, పవన్ కళ్యాణ్ అయితే ఈ ల్యాండ్ పూలింగ్ కు సుముఖంగా లేరు, అదైతే క్లియర్. అది మనకు పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల ద్వారానే తెలిసింది. మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా డీల్ చేస్తారు, చాలా సెన్సిటివ్ మ్యాటర్. కూటమిలో 2-3 డిఫరెన్స్ వచ్చాయి. 3 పార్టీల ప్రభుత్వం నడపడం అంత ఈజీ కాదు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఒక 4 రోజుల పాటు అసలు మంగళగిరే పోలేదు. ఇప్పుడు చాలా ఆయన ఆగస్టు సెప్టెంబర్ వరకు మోస్ట్లీ సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు జూలైలో రిలీజ్ అవుతుంది. ఓజీ సినిమా షూటింగ్ చేస్తున్నారు. అట్లాగే హరీష్ శంకర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. సెప్టెంబర్ లోపు 3 సినిమాలు షూటింగ్ చేసి ఇంకా రాజకీయాల్లోకి పూర్తిగా దిగాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో సంపాదించి ఆ డబ్బును తీసుకొచ్చి రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు, పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. అందరు రాజకీయాల్లో ఏం చేస్తారు, రాజకీయాల్లో వచ్చి డబ్బులు సంపాదించుకుంటారు. బట్ ఈయన ఆ విధంగా కాదు కదా, తన సొంత డబ్బును తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. మొన్న మురళీ నాయక్ చనిపోతే సొంతంగా 25 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అట్లాగే పార్టీ కార్యకర్తలకి ఎట్లా చాలా సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఖర్చు పెట్టే సందర్భం ఉంది. సో మొత్తానికి చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం. పవన్ కళ్యాణ్ అయితే క్లియర్ గా నేను ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకం, అట్లీస్ట్ వ్యతిరేకం కాకుండా అనుకూలం అయితే కాదు అని కేబినెట్ మీటింగ్ లో మధ్యలోంచి వచ్చేసారు. అదొక సింబాలిక్ గెచ్చర్. చంద్రబాబు నాయుడు ఆయన ఏ విధంగా కన్విన్స్ చేస్తారు ఈ విషయంలో అన్నది చూడాలి. జనసేన పార్టీలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసారు, మరి తన తల్లి ఆరోగ్యం బాగాలేదు, అంజనీదేవి ఆరోగ్యం బాగాలేకుంటే ఇంకా 5 నిమిషాల్లోనే ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది. గతంలో కూడా కేబినెట్ మీటింగ్ లో ఈ అంశం వస్తున్నప్పుడు ఆయన ఎందుకు బయటకు వచ్చారు, అప్పుడు మీటింగ్ అటెండ్ కాలేదు, ఇప్పుడేమో బయటకు వచ్చారు. సో ఎట్లా మరి జనసేన టీడీపీ మధ్య దీని మీద ఏమైనా చర్చ జరుగుతాయా? సో చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్ వేరు, పవన్ కళ్యాణ్ స్కూల్ ఆఫ్ థాట్ వేరు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ అంటారు, చంద్రబాబు నాయుడు అంత అవుట్ రైట్ గా సనాతన ధర్మ అనలేరు. అందుకని నేను చెప్తున్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, కానీ అంత తీవ్రమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాదు. ఇదేదో కూటమి ఇప్పటికెప్పుడు విడిపోతుందని కాదు. కానీ జగన్ విషయం వచ్చేసరికి మాత్రం ఇద్దరికి అంతే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరిని కలుపుతోంది కూడా వైఎస్ జగన్. ఇప్పుడు మొన్న సత్తెనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో రప్ప రప్ప అని అంటే సినిమా డైలాగులు సినిమాల్లో మాత్రమే బాగుంటాయి పవన్ కళ్యాణ్ చెప్పారు. సో జగన్ మీద వ్యతిరేకత అన్నది ఇద్దరిని ఖచ్చితంగా కలుపుతోంది. సో మొత్తానికి ఈ ల్యాండ్ పూలింగ్ అంశం అన్నది దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు చంద్రబాబు నాయుడు. బహుశా అంటే సంకీర్ణ రాజకీయాలు తెలిసిన వ్యక్తి, యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు చక్రం తిప్పారు, అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేశారు, ఎన్డీఏ 1లో సేల్ అయ్యారు, నరేంద్ర మోడీని అంత 2018లో విమర్శించిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ చేతే ఇవాళ కూడా నరేంద్ర మోడీ కేబినెట్ లో మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని ఇద్దరు కూడా. యోగాంధ్ర విషయంలో ఇవాళ నరేంద్ర మోడీ స్వయంగా మెచ్చుకున్న పరిస్థితి. ఇవాళ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి ప్రగతి మీటింగ్ కూడా ఉండే. సో అక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు పేర్లు తీసుకుని కూడా మెచ్చుకున్నారు. సో సంకీర్ణ రాజకీయాలు నడపడంలో చంద్రబాబు నాయుడు కొత్త ఏం కాదు. సో చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ విషయంలో సక్సెస్ అయ్యారు, కానీ మరి 33,000 ఎకరాల విషయంలో ఎంతవరకు టార్గెట్ పెట్టుకున్నారు 3 ఏళ్లలో. ఇప్పుడైతే వైసీపీ మళ్ళీ 3 రాజధానులు ఆ మాట ఎత్తట్లే, ఎందుకంటే దానివల్ల నష్టం జరిగిందని వాళ్ళు అనుకున్నారు. కానీ ల్యాండ్ పూలింగ్ కు అంత ఈజీ కాదు. ల్యాండ్ పూలింగ్ కు వాళ్ళు ఖచ్చితంగా పుల్ల పెడతారు. వైసీపీ అని కాదు, ప్రతిపక్షంలో ఎవరుంటే గనక వాళ్ళు ల్యాండ్, ఇప్పుడు ఇక్కడ లగిచెర్లో భూసేకరణ జరుగుతుంది, బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయట్లేదా? అంతకుముందు మల్లన్న సాగర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిందా లేదా మల్లన్న సాగర్ ల్యాండ్ అక్విజిషన్లో? సో ఎవరు ఆపోజిషన్ ఉన్నా భూ నిర్వాసితులు వీళ్ళకి సంబంధించిన బాధలు గుర్తొస్తాయి. అయితే నాకు తెలిసి అమరావతి రైతులే ఇప్పుడు ఇవ్వాలి 29 గ్రామాలే 45,000 ఎకరాలు ఇవ్వాలి ల్యాండ్ పూలింగ్.
వాళ్ళు సఫరర్స్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు. మోస్ట్లీ లాస్ట్ టైం 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఈసారి కూడా ఇస్తారు. కానీ డెఫినెట్గా ప్రతిపక్షాలు ఒక అవకాశం కాచుకొని కూర్చుంటాయి. అక్కడ ప్రతిపక్షాలు అంటే ఎవరు? కాంగ్రెస్ కొంచెం నామమాత్రంగా ఉంది, వైసీపీ ఉంటుంది. ఇప్పుడు జనసేన న్యూట్రల్ గా ఉంటది కదా, జనసేన మీరు ఇవ్వండి అని. బీజేపీ ప్రజెన్స్ కొంచెం తక్కువే, ఒకళ్ళే మంత్రి ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ప్రజెన్స్ తక్కువే. వాళ్ళు కూడా వ్యతిరేకించలేదు, ఎందుకంటే బీజేపీకి అవసరం కదా, కేంద్రంలో నరేంద్ర మోడీ అవసరం కదా. మీరు వఫ్క్ బిల్లు విషయంలో చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీ ల్యాండ్ పూలింగ్ విషయంలో ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తుంది? చేయదు, జాతీయ పార్టీగా చేయదు. కానీ న్యూట్రల్ గా ఉంటారు వాళ్ళు, మీదేసుకొని చేయరు. 45,000 ఎకరాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రభుత్వ నిర్ణయాన్ని మీదేసుకొని బీజేపీ చేయదు, మీదేసుకోవాల్సింది టీడీపీ. జనసేన పవన్ కళ్యాణ్ స్టాండ్ మరి ఏంది? ఆయన కేబినెట్ లోంచి అయితే బయటకు వచ్చారు, కేబినెట్ నిర్ణయం జరిగిపోయింది. ఆయన ఉన్నా లేకున్నా కేబినెట్ నిర్ణయంలో ఆయన కూడా పార్ట్ గానే లెక్కిస్తారు. మరి బిజినెస్ రూల్స్ ప్రకారం ఆయన లాస్ట్ లో మధ్యలో వెళ్ళొచ్చారు కాబట్టి ఆయన సంతకం ఉందో లేదో తెలీదు. నాదెండ్ల మనవరు లేరు, కందులు దుర్గేష్ మాత్రమే ఉన్నారు. సో చాలా టాక్టికల్ గా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేశారు, తనకిష్టం లేదు ఈ విషయంలోని. సో మొత్తానికి ఈ అలక అన్నది ఎక్కడి వరకు వెళ్తుంది? అలక కాదు, మేబీ ఆయనకి నాకు ఇష్టం లేదని చెప్పేశారు ఈ 45,000 ఎకరాలు. దాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? కన్విన్స్ చేయొచ్చు బహుశా, ఇది మనం తీసుకొస్తాం ఇది అని చెప్పి. బట్ మేబీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన చెప్పొచ్చు, నేను సైబరాబాద్ నిర్మించింది నేను, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ కూడా సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత ఊపందుకున్నాయి. ఆ క్రెడిట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్ డెవలప్మెంట్లో, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రూపకల్పనలో, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అన్నారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయినా సరే అందరి కంట్రిబ్యూషన్ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. ఇవాళ 2 రాష్ట్రాల్లో ప్రతి ఊరిలో, చిన్న ఊర్లో కూడా 20 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారంటే, ఇంతమందికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉపాధి కల్పిస్తుందంటే దానిలో చంద్రబాబు నాయుడు కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. ఇది నేను నమ్ముతా, నా పర్సనల్ ఒపీనియన్. సరే, అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి వేరే ఒపీనియన్ ఉండొచ్చు, వాటి విషయంలో ఉండొచ్చు. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విషయంలో, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల్ని డెఫినెట్ గా పొగడాల్సిందే. ఆ తర్వాత గవర్నమెంట్స్ కూడా, రాజశేఖర్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ చేశారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు నిజానికి చంద్రబాబు నాయుడు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అనుమతి తీసుకొచ్చారు, దాన్ని రాజశేఖర్ రెడ్డి కట్టారు. కేటీఆర్ వచ్చి ఐటీ ఇండస్ట్రీని మరింత విస్తరింపజేశారు. కాజాగూడ, నానక్రామ్ కూడా చూస్తే మీకు వేరే హైదరాబాద్ విస్తీర్ణ, రజనీకాంతే ట్వీట్ చేశారు మొన్న, రాజ్దీప్ సర్దేశాయ్ ప్రముఖ జర్నలిస్ట్ కూడా ట్వీట్ చేశారు, హైదరాబాద్ చూస్తే చాలా అద్భుతంగా ఉందని చెప్పి. దానికి కేటీఆర్ కారణం, అంతకుముందు ఐటీ ఇండస్ట్రీస్ రావడానికి చంద్రబాబు నాయుడు కారణం. సో ఒక్కొక్కళ్ళ కంట్రిబ్యూషన్ ఒక్కో విషయం ఉంటుంది. బట్ చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే, ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే చాలా చేయొచ్చు, స్పోర్ట్స్ సిటీ చేయొచ్చు, ఇండస్ట్రీ చేయొచ్చు, సాఫ్ట్వేర్ తీసుకురావచ్చు, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకురావచ్చు, హెల్త్ సిటీ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచన. అల్టిమేట్ గా ఇది రాబోయే రోజుల్లో తేలుతుంది పవన్ కళ్యాణ్ ఏ విధంగా విషయంలో కన్విన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ దీనికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడతారు, బహిరంగంగా మాట్లాడలేదు కానీ బయటకైతే వచ్చేసారు, అదైతే క్లారిటీ. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. రాజధాని